యాదాద్రి భువనగిరి ఎరుకల ఆరాధ్య దైవం నాంచారమ్మ జాతరను ఘనంగా నిర్వహించాలని ఎరుకల సంఘం నాయకులు పిలుపునిచ్చారు. భువనగిరిలో జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోనేటి నరసింహ, జిల్లా అధ్యక్షుడు కుతాడి సురేష్ మాట్లాడారు. పోచంపల్లి మండలం ఫిలాయిపల్లి గ్రామంలో ఈ నెల 29 నుంచి మే 1 వరకు నిర్వహించనున్న నాంచారమ్మ జాతరను సంప్రదాయబద్ధంగా, భక్తి శ్రద్ధలతో పెద్ద ఎత్తున నిర్వహించేందుకు అందరూ సహకరించాలని కోరారు. జాతర చరిత్ర, ప్రాముఖ్యతను వివరించిన వారు, తెలంగాణ ఆదివాసీ ఎరుకల ప్రజలు భారీగా పాల్గొని జాతరను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా, జాతర నిర్వహణకు సంబంధించి స్థానిక నాయకులకు సమాచారం ఇవ్వడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మే 1న జరిగే ప్రధాన జాతరకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని ఎరుకల సంఘం పిలుపునిచ్చింది. జై నాంచారమ్మ, జై నాంచారమ్మ, జై నాంచారమ్మ, జై నాంచారమ్మ, జై చౌడయ్య, జై చౌడయ్య. ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని బాబు జగజీవనరావు భవన్లో ఎరుకల సంఘం ముఖ్య నాయకుల సమావేశం, అలాగే విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోనేటి నరసింహ గారు, అలాగే జిల్లా సెక్రటరీ గారు మన కావడి నవీన్ గారు, మన ఉపేందర్ గారు, మరి శివ అంతా విచ్చేయడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే, ఈ నెల 29 నుండి 1వ తారీఖు వరకు జరిగే ఎరుకల నాంచారమ్మ జాతర మహోత్సవంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న ఎరుకల ప్రజలంతా పెద్ద ఎత్తున పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. అలాగే అధికారులు కొంత నిర్లక్ష్యం వ్యవహరిస్తూ ఉన్నారు. ఏ విషయంలో అంటే, కొంతమంది పెత్తందారుల వైపు వాళ్ళ యొక్క ప్రవర్తన ఉంది. కింద ఉన్న జిల్లా కమిటీ నాయకులను కానీ, గ్రామస్థాయి నాయకులను కానీ, వారు ఎలాంటి లోకల్ ఉన్న జెడ్పీటీసీలకు కానీ, ఎంపీటీసీలకు కానీ, సర్పంచ్లకు కానీ, కౌన్సిలర్లకు కానీ ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వడం లేదు. కొంతమందితోటి వాళ్ళు ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే స్థానికంగా కౌన్సిలర్లు ఉన్నారు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఉన్నారు, కౌన్సిలర్లు, సర్పంచ్లు ఉన్నారు. వీరందరినీ కలుపుకొని మా యొక్క జిల్లా కమిటీ ఉంటుంది. జిల్లా కమిటీ నుంచి కలుపుకొని ఈ యొక్క కార్యక్రమం నిర్వహించాలి. కానీ వారు సింగిల్ పోవడం జరుగుతుంది. కావున దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అలాగే ఆ నాయకులకు ఇలా మేము చెప్తున్నాం, గత 10 ఏళ్ల నుండి మా యొక్క శ్రమ ఉన్నది, మా యొక్క కష్టం ఉన్నది. ఆ యొక్క జాతర వెలుగులోకి తీసుకురావడానికి, జాతర నిర్వహించడానికి ప్రభుత్వం ద్వారా పదే మేము ఎన్నో రిప్రజెంటేషన్ ఇస్తే, ఎంతోమంది కలెక్టర్లు మేము స్వయంగా తీసుకొచ్చి ఆ యొక్క గుడి నిర్మాణంలో మా యొక్క భాగం ఇట్లా ఉన్నది. కావున ఆ నాయకులు ఇట్లా మీరు గమనించాలి. ఏంటంటే, గుడి జాతర అంటే అందరిది, కొందరిది కాదు. కావున మీరు ఇది దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క జాతర నిర్వహించాల్సిందిగా తెలియజేస్తూ, అందరినీ కలుపుకొని ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆ యొక్క జాతర నిర్వహించాలి. మీ అంతలో మీరే సమావేశం పెట్టుకొని మీరే జాతర నిర్వహించడం అంటే అది ఎంతవరకు సమంజసం? దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం జిల్లా కమిటీ తరఫున. మరి రానున్న రోజుల్లో ఈ యొక్క జాతరను పెద్ద ఎత్తున నిర్వహించాల్సిందిగా అందరం కలుపుకొని కార్యక్రమం తెలియజేస్తూ, ఈ యొక్క అవకాశం వచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తాం.